కుట్టిన లాంగ్ ఫ్రాక్కి కింద నార్మల్ జిగ్ కాకుండా వైర్ పెట్టి చేస్తే ఎలా ఉంటుందో చూద్దామా. ఇది ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం నెంబర్ వచ్చి 3-4 మధ్యలో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి రౌండ్ పాదం పెట్టుకోవాలి దీనికి. ఇప్పుడైతే చూడండి, వైర్ అన్నది మీడియం సైజ్ అయితే తీసుకోవాలి. మరి సన్నగా కాకుండా మరి లావుగా కాకుండా మీడియం సైజ్ అంటే ఇస్తారు. ఇది మనకి మ్యాచింగ్ సెంటర్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇది ఎలా స్టిచ్చింగ్ వేయాలన్నది చూపిస్తున్నాను. స్టార్టింగ్ అన్నది మనం ఎలా చేయాలంటే చూడండి, వైర్ని క్లాత్ని స్టార్టింగ్ అయితే కొంచెం క్లాత్ని చుట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం చుట్టి పాదం పైకి లేపి మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ పాదం దింపి కిందకి నెమ్మదిగా కుట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. క్లాత్ మరీ కిందకి జారిపోకుండా మనం చేతితో కొంచెం నొక్కి పెట్టి ఉంచుకోవాలి, లేదంటే సిల్క్ క్లాత్ అయితే జారుతూ ఉంటుంది. చూడండి, వైరు క్లాత్ రెండు కలిపి పట్టుకోవాలి. మనం వెనక నుంచి మన ఎడమ చేతితో కొంచెం కొంచెం లాగుతూ అలా నెమ్మదిగా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూడండి ఎలా పైకి లేస్తుందో. ఇలా కెరటాలు కింద కావాలి అంటే ఇలా వైర్ పెట్టి అయితే చేసుకోవాలి. చాలా మంది అయితే నార్మల్గా జిగ్ చేసేస్తారు కదండి. అలా కాకుండా ఇలా వైర్ పెట్టి చేస్తే ఇంకా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. ఇలా అయితే చూడండి, ఎక్కడ సైడ్ అనేది వెళ్ళిపోకుండా క్లాత్ మధ్యలో వైర్ అనేది చుట్టుకుంటూ వస్తుందండి. మనం రెడీమేడ్ ఫ్రాక్లకి అయితే ఎక్కువ చూస్తుంటాం కదా. ఇప్పుడైతే మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రాక్స్ కూడా ఇలా జిగ్జాగ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే డబల్ లేయర్ వేసానండి. 2 లేయర్లకి కూడా వైర్ పెట్టి అయితే జిగ్జాగ్ చేశాను. డబులే కాదు, 3 కూడా చేసుకోవచ్చు. మనం కుట్టిన తర్వాత సేమ్ రెడీమేడ్ ఫ్రాక్స్ అయితే ఎలా ఉంటాయో దానికి ఇక్కడ తీసుకోకుండానే ఉంటుందండి మనం స్టిచ్చింగ్ వేసింది కూడా. ఇది నాకైతే ఒక క్లయింట్ అయితే స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు. నేను ఇదైతే వీడియోలో చూపిస్తున్నాను. జిగ్జాగ్ మిషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా చేసుకోవచ్చండి. మీరు షాప్కి వెళ్ళి మీడియం సైజ్ గెట్ వైర్ ఇమ్మనండి. గెట్ వైర్ అంటే వాళ్ళే ఇస్తారు. స్టిచ్చింగ్ ఎలా వేయాలి అన్నది నేనైతే నెమ్మదిగా చూపిస్తానండి, అర్థమయ్యేటట్టు ఉంటుంది కదా అని. చూడండి, నేను కుట్టిన తర్వాత ఫ్రాక్ కింద చూడండి డబల్ లేయర్ కెరటాలు కింద ఎంత చక్కగా ఉన్నదో, ఎంత నీట్గా వచ్చిందో కదా ఫ్రాక్ అయితే. ఇది నేనైతే 10 ఇయర్స్ బేబీకి అయితే కుట్టానండి. థ్రెడ్ పెట్టి యాంగిల్స్ కూడా పెట్టాను. ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదా.